నేటి సమాజంలో అణచివేతకు గురవుతున్న వారు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ నటి రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన సావిత్రి జ్యోతిబాయి పూలే జయంతి వేడుకల్లో హాస్యనటుడు బ్రహ్మానందం, రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళా టీచర్స్ ని సన్మానించారు. స్త్రీ లేని సమాజం శ్మశానంతో సమానమని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలకు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని, పిల్లల జీవితంలో తల్లి తర్వాత మహిళా టీచర్స్ పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆవిడ గురించి తెలుసు. అండ్ ఐ థింక్ వీ బిలాంగ్ టు అ లిటిల్ ఎల్డర్ జనరేషన్ వేర్ నాలెడ్జ్ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్. Today's generation, especially girls, need to know how many women before them have fought for them. Today for me to stand on this stage, నేను ఇక్కడ నుంచొని మీద అందరితో మాట్లాడుతున్నాను, 100% credit goes to Savitribai Phule. Because if she wouldn't have fought for me personally in 1800s, in that time, in that situation, being from a backward class, I don't know if I would have had this chance to stand on this stage today, to learn English, to be able to communicate with you all in this language. Teachers are as important as mothers is what I always believe. Because first standard tarvata, pillalu morning 8 o'clock school వెళ్ళిపోతారు, evening 4 వరకు ఇంటికి రారు. సో మెజారిటీ ఆఫ్ ద డే, మండే టు ఫ్రైడే, వాళ్ళు టీచర్స్తో ఉంటారు. సో నేను కూడా నా అకిరా కానీ ఆద్య టీచర్స్కి అదే చెప్తున్నాను.